ఆళ్ళు లేదు సోలు లేదు, అల్లుని పేరు సోమలింగం అని ఒక సామెత ఉన్నది. అట్లా కేటీఆర్ అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే 24 గంటలు హైదరాబాద్లో నీళ్ళు ఇస్తారంటే ఏడికెళ్ళి ఇస్తావురా బాబు? ఏడికెళ్ళి ఇస్తావు? నీకున్న సోర్సెస్ ఏంటి? 24 గంటల నీళ్ళు హైదరాబాద్కు కూడా ఇవ్వాలంటే ఒక శ్రీశైలం మొత్తం తీసుకొని వచ్చి ఇస్తే సరిపోతాయి. ఎందుకు ఈ ఓవర్ యాక్టింగ్, ఎందుకు ఈ డ్రామా, ఎందుకు? మరి 10 ఏళ్ళు నీవే అధికారంలో ఉన్నావు, ఎందుకు ఇవ్వలేకపోయినావు? ఎందుకు పీకలేకపోయినావు? వద్దన్నోడు ఎవడు ఆ రోజు? కాబోయే తొలి తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి ఉంటాడు. కేసీఆర్ మాట అంటే మాట తప్పడు, తల నరుక్కుంటాడని దళితుడిని కాదు కదా మీ అయ్య ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఎందుకు చేయలేకపోయినావు? ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకాలంటే కాంగ్రెస్ డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా, 2 బెడ్రూమ్లు ఉంటాయి, హాల్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అల్లుడు వస్తే ఆడ అనుకోలే, బిడ్డ వస్తే ఆడ అనుకోలే, గొర్రెపిల్లని బర్రెపిల్లని ఆడగట్టేసుకోవాలి అని చెప్పి నీతులు చెప్పినావు. 10 ఏళ్ళు ఎగలగా పెట్టినావు, ఎన్ని కట్టించినావు? ఇక గిదే ఓవర్ యాక్టింగ్ అన్నట్లా. ఓడ మీద ఉన్నంతసేపు ఓడ మల్లన్న, ఓడ తీస్తే బోడ మల్లన్న అని ఒక సామెత ఉంది కదా, అట్లా ఈయన గారంటే అధికారంలోకి వస్తే 24 గంటల నీళ్ళు ఇస్తాడంటే ఏడికెళ్ళి ఇస్తావు? నీ పామ్ హౌస్లోకి వెళ్ళి తెచ్చిస్తావు ఆయంది? వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం, గెలుస్తారు. ఉన్నాయి కాపాడుకో, సరిపోతుంది. వచ్చే ఎన్నికల దానికి ఎందుకు పోయినావు? ఉన్నాయి కాపాడుకో. 2 ఉప ఎన్నికలు వస్తే 2 గెలవలేకపోయినావు, పార్లమెంట్లో గుండు సున్నా వచ్చింది, ఒక కార్పొరేషన్ గెలవలేకపోయినావు. ఇంకా ఏదో ఎన్నికలు వస్తే గెలుస్తాడంట. గెలుతూ కానీ నీ పార్టీ దగ్గర ఒక 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ రాజీనామా చేయించా, వాళ్ళందరినీ రాజీనామా చేయించి ఉప ఎన్నికకెళ్ళు. మొత్తం రాజీనామా చేసిన ప్రతి ఒక్కరిని గెలిపించుకో, ఇక నీవు గెలిచినట్లనే. కాంగ్రెస్ వచ్చాక మళ్ళీ నీళ్ళ లొల్లి మొదలయ్యింది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ సర్కారు పేదలను మోసం చేసింది. ఇందిరమ్మ ఇండ్లతోని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా? డబుల్ బెడ్రూమ్ పేరు మీద కేసీఆర్ మోసం చేసిండా? ఒక్కసారి మీరు లైవ్లో ఉన్నటువంటి మిత్రులు కామెంట్ చేయండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,730 గ్రామ పంచాయతీల్లో ఒక్క గ్రామం మిస్ కాకుండా యుద్ధ ప్రాతిపాదికన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రాం ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం. కొన్ని లక్షల ఇండ్లు కడుతున్నారు. అదేవిధంగా 2వ విడత కూడా జూన్ 2 నుంచి 2.5 లక్షల ఇండ్లను ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లను మంజూరు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రతి పేదోడు ఆత్మగౌరవంతో బతకడానికి ఇల్లు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అటువంటి ఇంటి కళను ఈ ప్రభుత్వం నెరవేరుస్తున్నది. చూస్తావా నీవు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లలో నీవు, మీ అయ్య, మీ చెల్లెలు, మీ బాబా బామ్మర్దులు, మీ బంధుగణం మొత్తం ఒక్కొక్కడు 10 ఎకరాలల్లో గడీలు నిర్మించుకున్నారు, ఫామ్ హౌజులు నిర్మించుకున్నారు, ప్రగతి భవన్లు నిర్మించుకున్నారు. కానీ వాస్తు సకాలేదని చెప్పి సెక్రటరీ కూడా నిర్మించిర్రా. కానీ పేదోనికి మాత్రం ఇండ్లు కట్టించిన పాపాన ఓలేదు. మళ్ళీ ఈరోజు వచ్చి ఇండ్ల గురించి నీతులు మాట్లాడుతున్నాడు. ఏం చెప్పాలి చెప్పండి? పేదోళ్ళని మోసం చేసింది ఎవడో ప్రజలు చూస్తున్నారు. రామారావు, నీ డ్రామా ఆపు. నీ డ్రామా ఆపితే బాగుంటుంది. హైదరాబాద్లో కొత్తగా ఒక్క ఇల్లు కట్టినట్టు నిరూపించిన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్. నీవు తప్పుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలే తప్పిస్తారు. డ్రామారావు, నువ్వేమి ఇక్కడ ఉండి ఒరగబెట్టేది కూడా ఏం లేదు, ఉద్దారకం చేసేది కూడా ఏం లేదు. ప్రజలే నిన్ను రాజకీయాల నుంచి ఇప్పటికే మీ అయ్యకు ఫామ్ హౌస్కు పరిమితం చేసినారు. నిన్ను కూడా శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేసే కార్యక్రమం నడుస్తున్నది, చేస్తారు కూడా. ఇట్లా డ్రామాలు ఆపితే బాగుంటుంది రామారావు. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ నగర ప్రజలకు 24 గంటలు తాగునీరు అందిస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవడం ఖాయమని, అధికారంలోకి రాగానే నగరంలో నీటి కొరత లేకుండా చూస్తామన్నారు. సోమవారం కుక్కట్పల్లిలోని ఎన్కేఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిందంట. నువ్వు సన్నాసి మాటలు బాగానే చెప్తున్నావు. హైదరాబాద్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చిందే కాంగ్రెస్ పార్టీ, నీకు తెలవనట్లున్నది. నాగార్జున సాగర్ నుంచి 2 లైన్లు వేసుకొచ్చి 2 లైన్ల పైప్ లైన్లు వేసింది కాంగ్రెస్ పార్టీ.
అదేవిధంగా ఎల్లంపల్లి నుంచి ఒక లైన్ వేసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. సింగూరు నుంచి మంజీరా నుంచి ఆ ప్రాజెక్టులను నిర్మించి అక్కడికి వెళ్ళి కూడా నీళ్ళని తీసుకొని వచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెరుగుతున్నటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మల్లన్న సాగర్ నుంచి 10 టీఎంసీల నీళ్ళని తీసుకొని వచ్చి హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలు లేకుండా చూడాలి. అదేవిధంగా మూసీ నదిని ప్రక్షాళన చేయాలనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అడుగులేస్తున్నది. నీ వీకిందేంది 10 ఏళ్ళ అధికారంలో ఉండి చెప్పు. హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి నీవు చేసిందేంది, నీవు ఉరగబెట్టిందేంది? కొత్తగా ఒక్క టీఎంసీ నీళ్ళనన్న తీసుకొచ్చినావా హైదరాబాద్ ప్రజలకు? కాబట్టి ఈ నీతులు, ఈ ఓవర్ యాక్టింగు, ఈ డ్రామా బంద్ చేస్తే బాగుంటుంది. రామారావు, నీ డ్రామాలు కట్టిపెట్టు. చూసిండ్రు ప్రజలు, చాలా చూసిండ్రు నీ డ్రామా. చూసి చాలా అయింది. ఇట్లా అధికారంలోకి లేనప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయన్నట్ల రామారావుకు. అధికారంలో ఉన్నప్పుడు ఏం బీకలేకపోయాడు, కానీ ఇప్పుడు మాత్రం పెద్ద గుర్తుకొస్తుందా? జన్వాడల విలాసవంతమైనటువంటి ఫామ్ హౌజులు అన్నీ కట్టుకోనికి వచ్చింది, కానీ పేదోనికి మాత్రం ఇండ్లు కట్టేయనిక శాత కాలేదు. మళ్ళీ ఈరోజు నీతులు మాట్లాడుతున్నాడు.